చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయం దేవుని మాట నేను ఆదరించబోతుంది. నీవు దేవుని మాట చేత కట్టుబడుతున్న వ్యక్తి అయితే నువ్వు దినదినము ఒక మెట్టెక్కుతున్నావు అని అర్థం. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నువ్వు క్షీణించిపోతున్నావు, నీ జీవితం నేలకి వెళ్ళిపోతుంది అనేది అబద్ధం, దేవునిలో అబద్ధం అది. ఎందుకంటే యోసేపు జీవితం మనకు బాగా తెలిసిందే. దినదినము నేలకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, దినదినము కిందకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని గ్రంథంలో రాయబడుతున్న విషయం మనం గమనిస్తే ఇంకా పైకే వెళ్తుంది కానీ కిందకి వెళ్ళలే. చూడండి, తన అన్నదమ్ములు అమ్మేసినప్పుడు, గోతులు వేసేసినప్పుడు, తీసుకెళ్ళి ఇష్మాయేల్కి అమ్మేసినప్పుడు ఆ జర్నీ అంతా ఏం చెప్తుందంటే ఇంక వెళ్ళిపోతున్నాడు, ఇంక జీవితం అయిపోయింది, ఇంక ఈ కుటుంబాన్ని కలవడు, ఇంక జీవితం అక్కడితో ముగించబడుతుంది. ప్రతి సందర్భము కూడా ఈ లోకపు కళ్ళు ఏం చెప్తాయంటే ఈ జీవితం ఇంకా ముగించబడిందనే చెప్తాయి. కానీ యాక్చువల్గా మన దేవుని కళ్ళని చూస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఇచ్చింపబడాలో ఆ ప్రాంగణానికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత 44 ఇంటికి వెళ్తాడు, ఆ తర్వాత చెరసాలకు వెళ్తాడు. మూవ్ అవుతుంది. ఎక్కడికి మూవ్ అవుతున్నాడంటే ఫరో రాజు దగ్గరకు మూవ్ అయిపోతున్నాడు. నేను చెప్తున్నాను, నేను ఈరోజు నువ్వు కిందకు రాట్లే, నువ్వు పైకి వెళ్తున్నావు. అందుకే పౌలు ఈ మాట చెప్తాడు, బాహ్య పురుషుడు బాహ్యంగా నేను క్షీణించిపోతున్నప్పటికీ అంతరంగంలో నేను మాత్రం దినదినము నూతన పరచబడుతున్నాను, దినదినము నేను బలపరచబడుతున్నాను. దేవుని దాసులు మాట్లాడే తీరు వేరే, దేవుని ప్రజలు మాట్లాడే తీరు వేరే, దేవుని యందు నమ్మకుంచే వ్యక్తులు మాట్లాడే తీరు వేరే. వారు ప్రతిదినం చెప్పే ఒక మాట, నా జీవితం గొప్పగా ఉండబోతుంది, నా దేవుడు గొప్పగా ఇచ్చించబోతున్నాడు. నీకు అనిపిస్తుందేమో నా జీవితం కిందకి వెళ్ళిపోతుందని, కానీ నా దేవుడు మాత్రం చూస్తున్నప్పుడు నా జీవితాన్ని పైకే తీసుకెళ్తున్నాడు. నీవు కాన్ఫిడెన్స్ కలిగిన వ్యక్తిగా మాట్లాడాలి యేసయ్య గురించి. నీలో ఆ కాన్ఫిడెన్స్ మాటలు దేవుని కొరకైనా మాట్లాడడం ప్రారంభించాలి. ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా, నీకు అర్థం కాని సందర్భాలు ఎన్నున్నా, నీవు మాత్రం కాన్ఫిడెన్స్తో మాట్లాడు. కాన్ఫిడెన్స్ మాటలు నువ్వు మాట్లాడు. చూడండి, మోషే 12 మందిని వేగు చూడమని పంపిస్తే కానాన్ దేశానికి 10 మంది కాన్ఫిడెన్స్ లేని మాటలు మాట్లాడారు, నిరాశపరిచే మాటలు మాట్లాడు. తుదకు ఏమైందంటే నిరాశపరచడం వలన సమాజం అంతా కూడా వారి గుమ్మాల దగ్గర కూర్చొని ఏడడం ప్రారంభించారు. ఏ మాటలు నీకు వినిపిస్తున్నా నాకు తెలియదు, ఈ 10 మందితో చేరిన వారు మాట్లాడిన మాటలు నీకు వినిపిస్తున్నాయేమో. ఈ ఉదయాన్న ఆ 2తో చేరుతున్న వారి మాటలు నీకు వినిపిస్తున్నాడు దేవుడు. ఈ ఉదయాన్న అటువంటి ధైర్యపు మాటలు దేవుడు నీకు పలుకుతున్నాడు. దిగులు పడక, అధైర్యపడక, బెంగపడిపోక, జీవితం గురించి ఆలోచన నీచంగా ఆలోచించొద్దు, కిందకు ఆలోచించొద్దు, పైకే నీ జీవితం అని చెప్పి ఆలోచించు. దేవుని కుమారుడా, దేవుని కార్యాలు గొప్పగా నువ్వు చూడబోతున్నావు. ఈ ప్రత్యేకమైన ఈ ఉదయాన్న యోసేపు గ్రాఫ్ కిందకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ చూస్తే పైకి మెట్లు ఎక్కుతున్నాడు. ఎక్కడికి ఎక్కుతున్నాడు అంటే ఇంకా టాప్ మోస్ట్ పొజిషన్లో రాజు ఉన్నాడు. వాణ్ణి దాటి ఇంకేమీ లేదు. బైబిల్ చెప్తుంది ఆ టాప్ మోస్ట్ పొజిషన్ రాజుని తాకగలిగాడు. ఈరోజు నీ దేవుడికి చెప్తున్నాడు, నిరాశతో కృంగిపోతున్నా నా కుమార్తె, కుమారుడా, నిన్ను నా చేతులతో పట్టుకొని పైకి లేపుతాను. నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావమ్మా, దేవుని చేతులు ఉన్నావయ్యా. నిరాశపడి అడుగులు వేయక ధైర్యపడుగులు వేయి. నువ్వు వెళ్తున్న ఒక చోట కావును, నువ్వు వెళ్ళాల్సిన పని ఉంది, అవును ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి, తప్పదు. ఇంకా దేవుని మీద ఆధారపడి వెళ్ళు, కృంగిపోక ధైర్యంగా దేవుని మీద ఆధారపడి వెళ్ళు. చెప్పయ్యా, నీ బట్టి నేను వెళ్తున్నాను, నా బట్టి కాదు. నేను చెప్తున్నాను, అక్కడ అందరు నీకు అనుకూలంగా మారుస్తాను. నీకు ఎవరికైనా గొడవ అయిందో వారు గొడవ చేస్తారు, నువ్వు గొడవ చేస్తావు నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు పశ్చాత్తపడుతున్నావు, అయ్యో ఇది అనవసరంగా అయిపోయిందని. దేవుని చెప్పు, నువ్వు తిరిగి మళ్ళీ వెళ్తున్నాను, మా ఇద్దరం కలుసుకుని ముందుకు వెళ్ళినట్టుగా సహాయం చేయి. నువ్వు దేవునికి ప్రతిదీ ప్రార్థన చేయొచ్చు. కుమారుడా, కుమార్తె, నీ కొరకు తన కుమారుని వదులుకున్నాడు. నీ కొరకు తన కుమారుడు వదిలేసుకుని నేలకు నీరు వంపినట్లుగా తన జీవితాన్ని నేలకు వదిలేశాడు. ఇంతకన్నా దేవుని ప్రేమ దేవుడు ఎలా చూపిస్తాడు చెప్ప? ప్రాణం పోయినా నువ్వే కావాలని కోరాడు. ఈ ఉదయం ఇట్టి దేవుడు నేను నీతిమంతుడిని పిలుస్తున్నాడు. నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ధైర్యంగా చెప్పు, నా పాపాలన్నీ దేవుడు లెక్కించట్లేదు, నా కోపంగా లేడు, నా పైన ప్రేమ కలిగి ఉన్నాడు, ఈరోజు గొప్ప కార్యం నేను చూడబోతున్నానంతే. ఇట్టి ధైర్యంతో నీవు మాట్లాడి ముందుకు అడుగులు వేయదుగాక. నీ గ్రాఫ్ పెరుగుతుంది, తగ్గలేదు. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప మాట ఇదే. నీరసించిపోతున్న నువ్వు, కుమిలిపోతున్న నువ్వు,
గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతుంది అనిపిస్తున్నా నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. కళ్ళు మూసుకుంటావా? ఏది నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు వారి జీవితంలో వారి గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతుందన్న భయంతో ఆందోళనతో ఉండగా నీ దాసునిగా నీవు నా హృదయంలో పెట్టిన మాటలు వారు తెలియజేస్తున్నాను. ఉదయాన్న నీ బిడ్డలకు ధైర్యమును, సమాధానం, నెమ్మదినిచ్చి ఉన్నతమైన కార్యాలు జరిగించి వారు ఎన్నడూ ఊహించలేని పరిస్థితుల్లో వారి జీవితం తీసుకెళ్ళమని కోరుతున్నాను. నా తండ్రి, వారు మెట్లు కిందకు దిగట్లేదు కానీ మెట్లు పైకి ఎక్కుతున్నారు. వారు ఫరోను తాకున బలాన్ని, కృపను ఇవ్వబోతున్నావు. నీకు స్తోత్రం. నీ బిడ్డల మధ్యలో ఎవరెవరి మధ్యలో గొడవ అయిందో, ఏమైందో, ఎలాంటి కలహం, ఎలాంటి గొడవలు, ఎలాంటి విచిత్రమైన పనులు వారి జీవితంలో జరిగాయో తెలియదు. ఇప్పుడు పశ్చాత్తపడి తిరిగి అయా ఇది నీ కొరకే అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుండగా నీ బిడ్డలకు నెమ్మదినివ్వండి. నీ కృపచేత అంతా వీరికి అనుకూలంగా మార్చమని అడుగుతూ యేసు నామమున ఈ దినము ఉన్నతమైన కార్యాలు బిడ్డలు చూచునుగాక. ఉన్నతమైన కార్యాన్ని బిడ్డలు చూచునుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుని బలమైన కార్యము నువ్వు చూడబోతున్నావు. స్తుతించు, ఆగక అని స్తుతించు. చెరసాలైన అది బదులైపోతుంది. God bless you. See you tomorrow.